ఓం గం గణపతయే నమః. ఓం శివాయ నమః. స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 1వ రోజు 1-2 అధ్యాయములు. 1వ అధ్యాయము. సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట. భూలోకమందలి భారతదేశమున శ్రీకరంబగు పవిత్ర పుణ్యక్షేత్రమైన నైమిసారణ్యము నిత్య నూతనత్వముతో సువాసనలు వెదజల్లు పరిమళ పుష్పజాతుల వృక్షములతోనూ పలు విధములైన పండ్ల చెట్ల సమూహములతోనూ లతా సమూహములతోనూ హంస మయూర చక్రవాక చిలుక గోరింకాది పక్షులతోనూ వాగులు వంకలు సెలయేళ్ళు జలపాతాదులతోనూ వివిధ రకముల రంగురంగుల పశుపక్ష్యాది మృగాల సోయగాలతోనూ అత్యంత రమణీయంగా చూడముచ్చటగొలిపేటట్లు ప్రకృతి అందాన్నంతటినీ పుణికిపుచ్చుకున్నట్టు వెలుగొందసాగేది. నైమిసారణ్యము మునుల ఆశ్రమములతో ప్రశాంతతతో కూడి పవిత్రముగా యజ్ఞయాగాది క్రతువులతోనూ పురాణ ఇతిహాస ప్రవచనాలతోనూ వేదాంగ కోవిదుల మీమాంసాది చర్చలతోనూ ఎంతో రమణీయంగా ప్రకాశించేది. ఇచ్చటి పశుపక్ష్యాది మృగాదులు సైతం తమ జాతి వైరాన్ని మరచి అన్యోన్యంగా తిరుగుతూ చూపురలను ఆహ్లానందపరిచేవి. అంతటి మహోన్నత నైమిసారణ్య ఋషివాటికలో సూత మహర్షి తన ప్రవచనాలతోనూ బోధనలతోనూ అందలి ఋషులను మునులను జ్ఞానవంతులుగా చేసేవాడు. సూత మహర్షి బహుభాషా కోవిదుడు, వేదాంగ విజ్ఞాన ఖని, పురాణేతిహాసములను క్షుణ్ణంగా చెప్పగల సుజ్ఞాని, భూత భవిష్యద్వర్తమానాలను గ్రహించి తెలుపగలిగినట్టి దిట్ట. మహామేధావి అయిన సూత మహర్షి సౌనకాది మునులకు అందరికీ భగవత్స్వరూపుడే. సూత మహర్షి కారణంగా నైమిసారణ్యము సకల విజ్ఞానకి క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధాత్మకంగా విరాజిల్లేది. ఒకనాడు నైమిసారణ్యమునందలి సౌనకాది మునులందరూ సూత మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వారందరినీ కూర్చుండ నియోగించి, మునులారా, నేడందరూ కలిసి నా ఆశ్రమానికి వచ్చారు. ఏమైనా కారణముందా? మీరొచ్చిన కారణమేదియో సెలవీయమని అడిగారు. అంతటా సౌనకాది మునులు, మహర్షి, మీ వలన మేమందరము సమస్త విజ్ఞానముతోనూ యజ్ఞయాగాది మమ్ములను ధన్యులుడుగా వింపుమని కోరుతున్నాము. మునుల కోరికను మన్నించిన సూత మహర్షుల వారు మంచి విషయమే అడిగారు, చెబుతాను వినండి. పూర్వమీ కార్తీక మహాపురాణ మహాత్యమును మా గురువుగారైన వ్యాస మహర్షుల వారు స్కాంద పద్మ పురాణాలలో వక్కాణించియున్నారు. దీనిని వశిష్ఠుల వారు రాజర్షి అయిన జనక మహారాజుకు స్కాంద పురాణములోను, కృష్ణుని అష్టభార్యలలో ఒకరైన సత్యభామకు శ్రీకృష్ణ పరమాత్మ పద్మపురాణములోను సవిస్తరంగా వివరించియున్నారు. ముందుగా స్కాంద పురాణములోని వశిష్ఠోప్రోక్తమైన కార్తీక మహాత్యమును వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగారు. పూర్వము సిద్ధాశ్రమంలో ఒక యాగము నిర్వహింపవలసి వచ్చింది. దానికవసరమగు ధనమును సమకూర్చుకొనుటకు ఒకనాడు వశిష్ఠుల వారు జనక మహారాజు చెంతకు వచ్చి, రాజా, యాగ నిర్వహణముకై ధనము కావలెను, దానికోసం మిమ్మల్ని అర్థింపదలచి వచ్చిదనని అన్నాడు. వెంటనే జనకుడు, మహర్షి, యాగమునకు కావలసినంత ధనమును నేనిస్తాను, కాని సర్వ పాపములను హరించునదియు ముక్తినొసగునదియు అగు కార్తీక మహాపురాణ మహాత్యమును, ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. మాసములన్నింటిలో కార్తీక మాసము అత్యంత మహిమాన్వితము, పుణ్యదాయకమై ఉండుటకు కారణమేమి? కార్తీక మాస ధర్మము సమస్త ధర్మాలలోనూ శ్రేష్టమగుటకు హేతువు ఏది? కార్తీక మాసానికంతటి ప్రాముఖ్యత ఎలా వచ్చింది? ఈ కార్తీక మాస వ్రతము ఉత్కృష్ట ధర్మముగా ఎలా పరిగణింపబడింది అని అడిగారు. వశిష్ఠ మహర్షి ప్రవచనము. జనకరాజా, ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని ఉత్కృష్ట ధర్మమైన కార్తీక మాస ధర్మమును
వినాలనే కోరిక జనించదు. సర్వ పాపహరము ముక్తిదాయకమైన కార్తీక పురాణాన్ని వినాలనే కోరిక నీ పూర్వజన్మ సుకృతం వలన కలిగినది. మానవ శ్రేయస్సే కాక సకల చరాచర జీవరాశి శ్రేయస్సు కోసం నీవడిగిన సంగతులన్నీ చెబుతాను విను. ఓ రాజా, కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉంటాడు. ఆ సమయంలో సహృదయంతో ఆచరించి చేసే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాన్నిస్తాయి. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణము మొదటి నుండి గాని శుద్ధ పాడ్యము నుండి గాని ప్రారంభించాలి. కార్తీక దామోదరుని ఈ కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి అయినట్లు దీవించుము తండ్రి అని నమస్కరించుకుని సంకల్పించుకుని ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలివి కాదు. సూర్యుడు తులారాశియందు ప్రవేశించగానే సమస్త నదీ నదులందలి గల నీరు గంగానదితో సమానమవుతుంది. ఎప్పుడైతే నాపి, కూప, తటాకాది సమస్త జలాశయాలలోని జలము గంగాతీర్థమైపోతుందో అప్పుడు విష్ణువు అంతటా అనగా అన్ని జలములలోనూ వ్యాపించియుంటాడు. ప్రతి వారు హరిధ్యానయుతులై శుచి అయి కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమించి మొలలోతు నీళ్లలో నిలబడి స్నానము చేయాలి. పిమ్మట దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు తర్పణం వదలాలి. ఆ తర్వాత ఆ ఘమర్షణ మంత్రజపంతో నీటిని బొటనవ్రేలితో కలిపి 3 దోసిళ్ల నీటిని గట్టుపై పోయాలి. గట్టుమీదకు రాగానే తాను కట్టుకున్న బట్టల కొసలను పిండాలి. దీనినే యక్షతర్పణం అంటారు. అటు పిమ్మట శరీరం తుడుచుకుని తెల్లని వస్త్రాలను ధరించాలి. గోపీచందనంతో ఊర్ధ్వపుండ్రాలను ధరించాలి. సంధ్యావందన గాయత్రీ జపాలను చేయాలి. పిమ్మట ఔపాసనము చేసి చక్కటి పుష్పాలతో శంఖచక్రధారి అయిన మహావిష్ణువును సాలగ్రామమందు భక్తి శ్రద్ధలతో షోడశోపచారాలతో పూజించాలి. పిమ్మట కార్తీక పురాణమును పఠించుట కానీ వినటం కానీ చేయాలి. ఇంటికి చేరి దేవతార్చన చేసిన పిదప భుజించాలి. మరలా పురాణ కాలక్షేపము చేయాలి. ఇంకా సాయంకాలమందు శివాలయంలో గాని విష్ణాలయంలో గాని యథాశక్తి దీపాలను వెలిగించాలి. స్వామివారిని ఆరాధించి పదార్థములన్నింటినీ నివేదించి శ్రీహరిని స్తుతించుకోవాలి. ఈ కార్తీక మాసమంతా ఈ విధంగా చేసిన వారు జన్మరాహిత్యము నుండి వైకుంఠాన్ని చేరుతారు. జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఎవరైనా ఈ వ్రతాన్నాచరించవచ్చును. దీనికి వయోభేదం గాని వర్ణ వివక్షత గాని లేదు. వారు వీరని కాక అందరూ దీనిని ఆచరించి ముక్తి నొందవచ్చును. ఈ వ్రతాన్నాచరించలేని వారు ఇతరులు చేస్తుండగా చూసినా సరే వారి వారి పాపాలన్నీ హరించుకుపోతాయి. 1వ అధ్యాయము సమాప్తము. 2వ అధ్యాయము కార్తీక సోమవార వ్రతము. వశిష్ఠుల వారింకను ఇట్లు చెబుతున్నారు. ఓ జనక మహారాజా, వినినంతనే మనస్సు చేతను, వాక్కు చేతను, కర్మల చేతను సంప్రాప్తింపబడిన సర్వ పాపాలను తొలగింపచేసే ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుము. కార్తీక మాస సోమవారం నాడు వ్రతమాచరించిన వారు శివానుగ్రహం పొందుతారు. తద్వారా కైలాస ప్రాప్తిని సిద్ధిస్తుంది. ఈ కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు 1000 అశ్వమేధాల యాగఫలాన్ని పొందుతారు. సోమవార వ్రతము ఇది 6 విధాలు. 1 ఉపవాసము, 2 ఏకభుక్తము, 3 నక్తము, 4 అయాచితము, 5 స్నానము, 6 తిలదానము. ఉపవాసము ఏదైనా కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి సాయంత్రం శివునికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకుని తులసీ తీర్థము మాత్రమే సేవించి గడుపుట. 2 ఏకభుక్తము ఉపవాసము చేయలేని వారు ఆనాడు ఉదయం స్నాన, దాన, జపాదులను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి నిరాహారులై ఉండాలి. అంటే రాత్రి భోజనం చేయకుండా ఏ తులసీ తీర్థమో శైవ తీర్థమో సేవించియుండుట. 3 నక్తము
పగలంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనానంతరం ఏ ఫలాహారమో లేక భోజనమో చేసి ఉండుట. 4. అయాచితము. అయాచితము అంటే ఎవరో ఒకరు పిలిచి భోజనం పెట్టడం, అంతేకాని వారి చేత పిలిపించుకుని భోజనం తినడం కాదు. 5. స్నానము. పై 4 చేయలేని వారు సమంతకంగా స్నాన జపాదులు చేయడం. 6. తిలదానము. పైవి ఏవీ చేయలేని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినప్పటికీ ఫలితాన్ని పొందగలరు. పై 6 పద్ధతిలో కార్తీక సోమవారం నాడు ఏ ఒక్క పద్ధతిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతమును ఆచరించినట్లే. చేయగలిగియుండి చేయలేని వారు 8 యుగాల వరకు కుంభీపాక రౌరవాది నరకాలని పొందుతారు. ఏ విధమైన తారతమ్యం భేదం లేక ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు, అనాథలు కూడా విష్ణు సాయుధ్యమునొందుదురు. అలా కాకుండా మధ్యాహ్న ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేసేవారు శివ సాయుధ్యాన్ని పొందుతారు. ఏది ఏమైనా భక్తి ప్రధానం, అంతేగాని ఎలా పూజ చేశామన్నది ముఖ్యం కాదు. నమక, చమక, గమక సంహితంగా శివాభిషేకం చేయాలి. సోమవార వ్రత కథ. నిష్ఠురి చరిత్ర. పూర్వము ఒక బ్రాహ్మణుడికి మంచి అందెగత్తె అయిన నిష్ఠురి అనే కుమార్తె ఉండేది. ఆమె సౌందర్యవతియే గాని గుణాలు మాత్రము బహుచెడ్డవి. గయ్యాళిగా, దుష్టురాలై దుష్ప్రవర్తనతో కాముకురాలిగా అందరిచే చీదరించుకొనబడేది. ఈమె దుర్గుణాలకు ప్రతీకగా ఈమెను కర్కస అని పిలిచేవారు. కూతురు ఎలాంటిదైనా యుక్త వయసు వచ్చేసరికి పెళ్లి చేయడం తప్పదు కదా. ఈ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మకిచ్చి పెళ్లి చేశాడు. మిత్రశర్మ సదాచార సంపన్నుడును, సుగుణశీలుగాను, పవిత్ర బ్రాహ్మణుడుగాను ప్రసిద్ధికెక్కాడు. సహృదయుడై, మితభాషి అయి, నెమ్మదస్తుడు కావడం వలన కర్కస జీవితం ఆడింది ఆటగాను, పాడింది పాటగాను సాగింది. ప్రతిరోజు భర్తను తిట్టేది, కొట్టేది, అవమానాల పాలు చేసేది. అయినా సరే అభిమానవంతుడైన మిత్రశర్మ కులకు జడిచి భార్యను పరిత్యజించలేక ఆమె పెట్టే బాధలన్నింటినీ ఓర్పుతో సహించేవాడు. ఎవరి పాపాన వారే పోతారులే అనుకుని ఓర్పుతో సరిపెట్టుకునేవాడు. భర్త మెతక వైఖరిని అలుసుగా తీసుకున్న కర్కస దురాచారురాలై చివరకు అక్రమ సంబంధాలతో తన కోరికలను తీర్చుకునేది. భర్తను, అత్తమామలను ఏమాత్రం లక్ష్యపెట్టేది కాదు, నిర్లక్ష్యంగా చూసేది. ఒకనాడు ఆమె తన ప్రియ విటన్నితో కులుకుతుండగా, కర్కస, నీ భర్తే మన సుఖాలకు, ఆనందానికి అడ్డుగా ఉన్నాడు. వాడే లేనిచో మనము ఇరువురము సర్వకాల సమయములందనూ సర్వ సుఖాలను అనుభవిస్తూ సుఖించేవారము కదా అన్నాడా వీటుడు. అంతే, వెంటనే ఆమెకొక దుర్బుద్ధి పుట్టింది. ఎలాగైనా తన భర్తను కడతీర్చాలనుకున్నది. వెంటనే తన భర్త ఆదమరిచి నిద్రిస్తుండగా ఒక పెద్ద బండరాతితో అతని శిరస్సుపై మోది చంపివేసింది. శవాన్ని తానే మోసుకుపోయి ఒక పాటుబడిన బావిలో పడవేసింది. విటుల బలం ఎక్కువగా ఉన్నందున విషయం తెలిసినప్పటికీ ఆమెనెవరూ ఏమీ చేయలేకపోయారు. అత్తమామలు ఆ దుర్ఘటనకు భీతి చెంది అక్కడ ఉండలేక ఎటో వెళ్ళిపోయారు. ఒక స్వేచ్ఛా జీవి అయిన కర్కస కన్ను మిన్నుగానక కామావేశంతో పలువురు పురుషులతో రమించి కామ సౌఖ్యాలను అనుభవించింది. అంతేకాదు, తనలాంటి మరెంతమందో స్త్రీలకు తన విటులను తార్చి తద్వారా డబ్బు కూడా సంపాదించేది. కాని కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదు కదా. వయసు మీరుతున్న కొలది కర్కసలో శక్తి సన్నగిల్లి సాగింది. బలం పోయింది. చర్మము ముడతలు పడసాగింది. రక్తం చెడిపోయింది. సుఖవ్యాధుల బారిన పడి ఒళ్లంతా పుండ్లతో అసహ్యంగా తయారై చిక్కి శల్యమైపోయింది. విటుల రాక తగ్గి సంపాదన లేదు. చూసేవారు ఎవ్వరూ లేరు. దిక్కులేనిదైపోయింది. చివరకు తినడానికి తిండి లేక, ఉండడానికి కొంపలేక, తన శరీరాన్ని కప్పుకునేందుకు బట్ట సైతమూ లేనిదై నడివీధినబడి దిక్కులేని చావు చచ్చింది. యమదూతలు వచ్చారు. కర్కసని యముని ముందు నిలబెట్టారు. యముడు ఆమెకు ఘోరమైన శిక్ష విధించాడు.
నరకయాతన అనుభవించిన కర్కశ. యముడు ఆమె దుష్ప్రవర్తనకు కోపించి కట్టుకున్న మగనిని విస్మరించినందుకు కఠిన దండనే విధించాడు. పురుషుల కౌగిలిలో సుఖాన్ని మరిగిన పాపానికి ఆమెచే బలవంతంగా మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగలింపచేశాడు. భర్త తలను బండరాయితో మోది చంపిన పాపానికి ఒక వాడి అయిన ముండ్లగదచే ఆమె తల బద్దలయ్యేటట్లు కొట్టించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు కఠిన శిలపై ఆమె పాదాలను ఉంచి బాధించాడు. సీసాన్ని కరిగించి ఆమె చెవులలో పోయించాడు. ఆమె చేసిన పాపానికి ఈమెతో పాటు ఆమె బంధువులు కూడా, అటు 7 తరాల వారు ఇటు 7 తరాల వారు కూడా కుంభీపాక నరకాన్ని పంపబడ్డారు. కఠినమైన కుంభీపాక నరక బాధలను అనుభవించిన తరువాత కర్కశ 15 సార్లు కుక్కగా జన్మించింది. 15వసారి ఆమె కళింగ దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో కుక్కగా జన్మించింది. సోమవార వ్రతకథ ఫలితంగా కుక్క కైలాసమేగుట. కళింగ దేశమునందలి బ్రాహ్మణుడు ఒకనాడు కార్తీక సోమవారం నాడు పగలు ఉపవాసం ఉండి శివునికి అభిషేకాదులను నిర్వర్తించి నక్షత్రానంతరము నక్తము చేయుటకు సిద్ధపడి బలిహారాన్ని ఇంట బయట ఉంచాడు. ఇంతలో ఆనాడంతా తినడానికి ఏమీ దొరకక పస్తుతో ఉన్న కుక్క ఒకటి అక్కడికి వచ్చి ప్రదోషకాలంలో ఆ బలిహారాన్ని తినివేసింది. బలిభోజనం చేయుట వలన ఆ కుక్కకు పూర్వస్మృతి రాసాగింది. ఓ బ్రాహ్మణుడా, రక్షింపుము రక్షింపుము అంటూ అరచింది. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు కుక్క మాట్లాడమేమిటి అనుకుని విస్తుపోయి, ఎవరు నీవు? నీవేమి తప్పు చేశావు? నిన్ను నేనెట్లు కాపాడగలను అని అడిగాడు. అప్పుడా కుక్క మనుష్య భాషలో, ఓ విప్రుడా, పూర్వజన్మలో నేనొక బ్రాహ్మణ యువతిని. కామంతో కళ్ళు మూసుకునిపోయి జారత్వానికి ఒడిగట్టాను. భర్తను హత్య చేశాను. వర్ణసంకరం చేసి అనేక మంది విటులతో రమించి కులికాను. తద్వారా పతితనయ్యాను. ఆయా పాపాల వల్ల అనేక మార్లు నరకంలో పలు యాతనలను అనుభవించాను. అనేక చిత్రహింసలకు గురయ్యాను. ఇప్పటి వరకు 14 సార్లు కుక్కగా జన్మించాను. ఇది 15వసారి. మీ ఇంట కుక్కగా జన్మించాను. అలాంటిది నాకు హఠాత్తుగా పూర్వజన్మ స్మృతులు ఎట్లు వచ్చాయో తెలియడం లేదు. దయచేసి మీరైనా చెప్పండి అని కోరింది. బ్రాహ్మణుడు తన జ్ఞానదృష్టితో అంతా ఆకలింపు చేసుకున్నాడు. తెలిసింది, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోషవేళ వరకు పస్తులు ఉండి నాచే విడువబడిన బలిని భక్షణ చేసినందుకు ఫలితంగా నీకీ పూర్వజన్మ స్మృతి కలిగింది అని చెప్పాడు. అయితే, ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షమెట్లు సిద్ధించునో చెప్పి పుణ్యం కట్టుకో అని అడిగింది. దయామయుడైన ఆ బ్రాహ్మణుడు కుక్క యొక్క దీనస్థితిని చూసి జాలినుంది తాను చేసిన ఎన్నో కార్తీక సోమవార వ్రత ఫలితములలో ఒక్క దానిని ఆ కుక్కకు ధారపోశాడు. అంతే, తక్షణమే ఒక్కసారిగా ఆ కుక్క ఒక దివ్య తేజస్సుగల స్త్రీమూర్తిగా మారిపోయింది. మిక్కిలి ప్రకాశముగా వెలిగిపోతూ తన పితృదేవతలతో సహా కైలాసానికేగింది. కాబట్టి ఓ జనక మహారాజా, ఈ కార్తీక సోమవార వ్రతాన్ని చేసి తత్ఫలితాన్ని అనుభవించు. ముక్తినొసగే ఈ కార్తీక సోమవార వ్రతము అత్యంత శ్రేయస్కరమైనది అంటూ వశిష్ఠుడు చెప్పాడు. 2వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ.